హలో మమ్మాస్! మనలో చాలామందికి పిల్లలకు ఓట్స్ పెట్టడం మంచిదా కాదా అనే డౌట్ ఉంటుంది. అయితే ఈ వీడియో కంప్లీట్గా మీకోసమే. ఓట్స్ అనేవి అధిక మొత్తంలో ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి వాటిని కలిగి ఉంటాయి. ఓట్స్ తినడం వలన పిల్లలు దృఢంగా ఉంటారు. అలాగే దంత ఆరోగ్యానికి, బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఓట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఆస్తమా రిస్క్ కూడా ఓట్స్ వలన కొంతవరకు తగ్గుతుంది. మనం సాధారణంగా ఓట్స్ని 6 మంత్ నుండి యాడ్ చేయడం మంచిది. అయితే ఓట్ పౌడర్ కూడా కొన్ని రకాల బ్రాండ్వి మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే అవి ఏ మంత్ నుండి స్టార్ట్ చేయొచ్చు అనేది ఆ బ్రాండ్స్ మీదనే లేబుల్ చేయబడుతుంది. దాన్ని బట్టి మీరు చూసి పెట్టడం మంచిది. అయితే కొద్దిమంది పిల్లల్లో ఓట్స్ వలన అలర్జీలు వంటివి కూడా రావచ్చు. అనగా దద్దుర్లు, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి పిల్లల్లో మనం గమనించవచ్చు. ఇలా చూసినప్పుడు మీరు ఓట్స్ని పెట్టకపోవటమే మంచిది. మనం ఓట్స్ని పొడి చేసి వాటిని వండి యాపిల్, అరటి, స్ట్రాబెర్రీ, పండు ఖర్జూరం వంటి వాటిని గుజ్జుగా చేసి రెండు కలిపి పెట్టడం వల్ల కూడా పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఓట్స్లో ఉన్న అధిక ఫైబర్ మలబద్ధకం రాకుండా కూడా చూస్తుంది. ఓట్స్ని మనం వండి పాలలో కలిపి కూడా పిల్లలకి పెట్టవచ్చు. అలాగే ఓట్స్ కూరగాయలు కలిపి వండి ఆ గంజిని కూడా మనం పిల్లలకు పెట్టవచ్చు. అలాగే ఓట్స్లో పెరుగు కలిపి స్మూతీ లాగా కూడా చూసి పెట్టవచ్చు. ఓట్స్తో ప్యాన్ కేక్లు వంటివి చేసి పిల్లలకు పెట్టడం కూడా వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే మనం తృణధాన్యాలతో కంపేర్ చేసి చూసుకుంటే ఓట్స్ అనేవి త్వరగా జీర్ణం అవటానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.